కనికరం ఎవరిలో ఉంది అనే విషయాలు అక్కడ రాయబడింది పిల్లరా. ద్వితీయోపదేశకాండము 4:31 రాయబడింది, నీ దేవుడైన యెహోవా కనికరముగా దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు కాదు, నీ పితరులతో ప్రదానం చేసిన నిబంధనలను వారు మర్చిపోరు. చాలు పిల్లరా, నీ దేవుడైన యెహోవా కనికర దేవుడు. ఇక్కడ కనికరం అనే మాట కనబడుతుంది. నీ దేవుడు అంటే మన దేవుడు కనికరం గల దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనికరం ఎక్కడ వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసినట్లయితే ఒక స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్త్రీ అంటే ఆ స్త్రీ తన జీవితంలో ఏం పొందిందంటే కనికరం పొందింది. ఎలా కనికరం పొందిందంటే, రక్తం కావడం స్త్రీ తన జీవితంలో ఏం పొందిందంటే తన మనసును మార్చుకుంది, తన బుద్ధిని మార్చుకుంది. ఎవరి దగ్గరికి వచ్చిందంటే దేవుడి దగ్గరికి వచ్చి లోబడ్డది. తర్వాత మీలో ఎవరైతే పాపం చేస్తాడో ఈ మీద దగ్గరికి ఒక రాయి వేయాలంటే ప్రతి ఒక్కరు వేయలేకపోయారు. ఎందుకు తెలుసా? అందరూ పాపం చేస్తున్నారు కాబట్టి. ఏం పొందాడు యేసు ప్రభు? మీలో ఎవరైనా పాపం చేయడం మొదటి రాయిని వేయాలంటే నిజమే. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరున్నారంటే పాపమే నిండిపోయిన జీవితము, పాపమే భయంకరమైన దేశాల్లో రాష్ట్రాల్లో చిత్రమవుతున్న దేశాలు ఏంటంటే కనికరం లేని వారు. అలానే ఎప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కడు లేని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఈ కనికరం ఎక్కడ వచ్చిందో మనం నేర్చుకోబోతున్నాం పిల్లగా. ఒకరోజు ఒక దైవ సేవకుడు తన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఒక రోజున తన కుమారుని అలాగా హైదరాబాద్ అలా తీసుకుంటూ వెళ్తున్నాడు పిల్లగా. తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దైవ సేవకు అక్కడ సువార్త లేదు, కానీ అక్కడ మా సంఘమిత్రులు ఉన్నారని అక్కడ వెళ్ళాడు పిల్లగా. బండి మీద అలాగా హైదరాబాద్ రాజమండ్రి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ దారి మార్గంలో ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే చాలా తొందరపాటు ఎక్కువ అనమాట ఆ కుమారుడికి. ఆ తొందరపాటులో ఆడు ఏం చేస్తున్నాడంటే ఆడుతూ పాలు మెదులుతూ ఉండేవాడు పిల్లరా. మెదులుతూ ఉంటే ఏం జరిగిందంటే ఒక రోజున బిడ్డ అప్పుడు దగ్గర ప్రాంతంలోకి వచ్చేసారు. దగ్గరికి వచ్చేసిన ఏమైందంటే ఆడైతే చాలా సుండ్రు బాగా ఎక్కువ అనమాట, చాలా కంగారు ఎక్కువ. అలాగనే ఏంటంటే తొందరపాటు ఎక్కువ అనమాట. ఆ తొందరపాటు ఏం చేశాడంటే డాడీ గారు వెనకాల అంటే ఆ దైవ శాఖ కుమారుడు వెనకాల కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే కాలు ఊపుతూ ఎక్కడ పెట్టేసాడంటే చక్రంలో పెట్టేశాడు పిల్లల. ఎక్కడ పెట్టేశాడు? చక్రంలో పెట్టేశాడు. పెడేస్తే ఏమైపోయిందంటే వెంటనే ఆ దైవ శాఖ కుమారుడు ఏం చేశాడంటే ఎంతగానో చక్రంలో కాలు పెట్టేసాడండి. ఆ తండ్రి దిగాడు, వెంటనే బాధపడ్డాడు. కానీ దేవుడు ఎలా కనికరించంటే ఆయన కనికరముతో ఏం చేశాడు? కనికరించబడ్డాడు. అది ఎవరంటే నా జీవితంలో జరిగిన సంఘటన. ఆ కుమారుడు ఎవరో కాదు, ఆ కుమారుడు నేనే. నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే ఆ రోజున ఆ దేవుడు నన్ను కనికరింపబడకపోతే నేను చనిపోయేవాడు. నీకు ఈ రోజున కనికరం ప్రతి ఒక్క జీవితంలో ఉండాలి. కనికరం లేని వారు ఒక్కడు లేరని దేవుడు చెప్తుంది. ఆ కనికరం కొరకు ప్రార్థన చేసి మనం ఏం చేయాలంటే ఆయన కనికరం కోసం మనము లోబట్టాలి. ఇక్కడ మాటలో కనిపిస్తుంది, మొదటి మాట ఏమంటుందంటే నిన్ను చేయి విడువను. నిజమే, ఈ రోజున మనం చేయి ఎందుకు విడవడంటే నువ్వు చేసిన అపరాధాలు తెలిసినా కానీ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఆయన నిన్ను చెయ్యి విడవకుండా ఉంటున్నాడు. రెండోది నాశనం చేయడు. చాలా మంది చూడండి, ఏమైనా తప్పు మాట్లాడిన పలితే, ఏమైనా చెప్పి పని చేయకపోతే రే నిన్ను నాశనం చేసేస్తాడని లోకులు చెప్తారు. కానీ దేవుడు అంటున్నాడు నిన్ను నాశనం చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. పితరులు చేసిన వాగ్దాన్ని మర్చిపోలేదు. ఈ రోజున నీ పితరులు అంటే నువ్వు రూపింపబడితే యేసు ప్రభు ఏం చేశాడంటే నిన్ను ఒక ప్రత్యేకంగా వాడుకోవాలని ఆశపడ్డాడు పిల్లగా. అది వాడుకొని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా జీవితంలో కూడా తండ్రి నా జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినా కానీ దేవుడు ఏం చేశాడంటే తండ్రి ఏం చేశాడంటే తన వాగ్దానం నెరవేర్చుకుంటున్నాడు పిల్లరా. ఈ రోజున ఆయన వాగ్దానం లేకపోతే ఇటు రీతిగా బ్రతికేవాడే కాదు పిల్లరా. ఆ చక్రంలో కాలు పెట్టేసినప్పుడు ఏమైందంటే వెంటనే బాధ వచ్చేసేది, ఎంతగానో శోధన పొందింది. అప్పుడైతే చాలా మంది అప్పుడు నా చిన్నతనంలో 5వ తరగతిలో 6వ తరగతిలో అనుకుంటా పిల్లరా. ఆ సమయంలో ఏం జరిగిందంటే అప్పుడప్పుడు బాగా రోజు మిల్క్ అని రోజు వాటర్ బాగా తెచ్చేవారు మన సంఘటనలో కొంతమంది. ఇప్పుడైతే చేస్తలేదు కానీ అప్పుడు పూర్వకాలంలో తెచ్చేవారు పిల్లరా. అప్పుడు వెంటనే నాకు రోజు మిల్క్ కన్నా ఏదైనా
తిన్నమైన తాగడం చాలా ఇష్టం అన్నమాట. వెంటనే ఏం చేసేవాడంటే అవి త్రాగుతూ ఈ బాధను మర్చిపోవాలి. అలాగే ఆ జీవితంలో కూడా దేవుడు నా సమస్య నుంచి విడుదల దయచేసిన వీళ్ళరా. ఈ రోజు కనికరం అనగా దేవుడు మొదటి మాటలో కనిపిస్తుంది, చేయి విడిపడి అంటున్నాడు. నిజమే, ఈ రోజు నువ్వు చేయి విడుచున్నావేమో ఒకసారి గమనించుకోండి. ఈ రోజు దేవుడిని నాశనం చేయాలని అనుకోవట్లేదు, దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు చేయి పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తుంటే నిన్ను స్వస్థపరిచేవాడు యెహోవాను నేనే అంటున్నాడు. ఈ రోజు నా యెహోవాను స్వస్థపరుచున్నావా? యెహోవాను నువ్వు ఆరాధిస్తున్నావా? పైకి మాత్రం భక్తిగా చూస్తున్నా కానీ లోపలైతే ఏముందంటే ఎంతో శోధనతో ఉంటావు కానీ నీ జీవితంలో అది నెమ్మది రాదు. ఎప్పుడు అంటే దేవుడు మొదటగా చేపట్టుకోవాలి. రెండోది ఏంటంటే తన పితరులు చేసిన వాగ్దానం దేవుడు ఏం చేసింది మర్చిపోలేదు. నువ్వెందుకు పుట్టించాలని నీకు తెలుసు, యేసు ప్రభుకి నువ్వెందుకు బ్రతుకున్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఏ రీతిగా వాడుకొని సిద్ధంగా ఉన్నాడు, కానీ దాని రీతిగా వాడుకోవడానికి సిద్ధపడి నువ్వు కలిగి లేకపోతే నువ్వు బ్రతికినా వ్యర్థం. చూడండి చాలా మంది అంటారు, ఏమంటారంటే ఎందుకు బ్రతుకున్నా నీకు తెలియదురా అంటారు చాలా మంది. ఎందుకంటే పిల్లరా చాలా మంది దేవుడు అనుకుంటాడు, కానీ దేవుడు ఎవరైతే అలా అంటారో వారి మధ్యని దేవుడు ఏం చేసి నేను గడువుగా నిలబెడతారు. దేవుడు నమ్మక స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట నేను ఏ ప్రభువా ఏ వాక్యం చెప్పాలని ఆశపడినప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు. పిల్లరా చెప్తున్నప్పుడు అయ్యో నిజమే, నా జీవితంలో కూడా ఎంతగానో పేదరికంలో ఉన్నప్పుడు ఏమిలో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే ఆయన కనికరం బట్టి మనం ఏం చేస్తామంటే బ్రతికం. చాలా మంది లాక్డౌన్ సమయంలో అనేక మంది కనికరం ద్వారా బ్రతికారు. ఎవరు కనికరం అంటే దేవుడు కనికరం లేకపోతే ఈ లాక్డౌన్ లో అనేక మంది చనిపోయేవారు, కానీ మనం ఎందుకు బ్రతుకున్నామంటే ఆయన కనికరం బట్టి మన బ్రతకం. దేవుడి నామమునకు స్తోత్రం హల్లెలూయా. నిజమే, ఈ రోజు కనికరము అనే ప్రాముఖ్యత ఉంది. ఈ కనికరం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కనికరం దేని ద్వారా వస్తుంది అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నప్పుడు ఇలా దానియేలు గ్రంథము తెలుగులో దానియేలు గ్రంథము 9:18 ఆ మాట దేని నిమిత్తమైతే దేవుడు దానియేలు ఏమైతే అంటున్నాడు, ప్రభువా ఇది మా ఘనత కాదు, మా త్వరిత కాదు, కానీ నీ కనికరం బట్టి మేము ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అని చదువుతో పిల్లరా ఆ మాట. నీ గొప్ప కనికరం బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాం, కానీ నీ సన్నిధిని నిలవబడి ప్రార్థన చేయమని ప్రార్థించుటలేదు. నా దేవ చెవి యొక్కి ఆలకింపు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన నీ పట్టణమును దృష్టించి చూడుము. చాలు ప్రియులారా, ఇక్కడ ఏం కనిపిస్తుంది? మా స్వనిధి కాదు, మా ఘనత కాదు, నీ గొప్ప కనికరం బట్టి మేము ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ రాయబడింది వీళ్ళరా, ఈ దేశం నాశనం రాబోతుంది ప్రభువా, ఈ దేశంలో అనేక మంది మరణించబోతున్నారు, కానీ మా స్వనిధి కాదు, కానీ నీ కనికరం బట్టి మేము ఏం చేస్తున్నాం బ్రతుకుతున్నామని దానియేలు గ్రంథము చెప్తుంది వీళ్ళరా. ఈ రోజున ప్రతి ఒక్క జీవితంలో ఏం పొందుతున్నారంటే కనికరం పొందుతున్నారు, ఎన్నో శోధన పొందుతున్నారు, ఇబ్బందులు పొందుతున్నారు, కానీ తర్వాత వచ్చి దేవుని కనికరం మనం పొందుకుంటున్నాం. దేవుని నమ్మకం స్తోత్రంగా హల్లెలూయా. ఈ రోజున మన ఘనత కాదు ప్రియులారా, ఈ రోజు మన స్వనిధి కాదు, ఈ రోజు బ్రతకడం అంటే కేవలం దేవుడి ఇచ్చిన కనికరమే. కాబట్టి ఆయన కనికరం కొరకు మనం ఓపికతో ఉంటే అనుకున్న వాటిని సాధ్యపడగలడు ఎవరంటే యేసు ఒక్కడే. దేవుని నామానికి స్తోత్రం హల్లెలూయా. ఈ కనికరం దేని ద్వారా వస్తుంది? ఈ కనికరం ఎవరి ద్వారా వస్తుంది? దేవుడు ఎవరి మధ్య కనికరం చూపిస్తున్నాడు. ఎవరి దగ్గర దేవుడు కనికరం ఎక్కువ ఎవరిలో ఉంటుందో ఒక 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను వీళ్ళగా. ఈ 3 విషయాలు మొట్టమొదటి ఏంటంటే కనికరం ఎవరిలో చూపిస్తున్నాడంటే రోగుల పట్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే కనికరం చూపిస్తున్నాడు. ఈ రోజున రోగుల పట్ల ఎందుకు కనికరం చూపిస్తున్నాడో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం పిల్లరా. మత్తయి సువార్త తెలుగు పిల్లలు, మత్తయి రాసిన సువార్త 14 ఒక మంచి మాట ఉంటుంది పిల్లరా. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని
స్వస్థపరిచిన చాలు వీళ్ళరా. ఇక్కడ ఏమవుతుందంటే యేసు ప్రభు ఆ గొప్ప సమూహం చూసి ఏం చేశాడంటే వారిని చూసి కనికరపడి వారిని స్వస్థపరచును. ఈ రోజున అనేక మంది జీవితంలో శోధన గుండా వెళ్తున్నారు, ఇబ్బంది గుండా వెళ్తున్నారు. కానీ తర్వాత వచ్చేటప్పటికి ఆశీర్వాదాలైన స్వస్థతలు పొందుకుంటే ఎవరి ద్వారా అంటే ఎవరి ద్వారా దేవుడు కనికరం బట్టి మనము స్వస్థత పొందుతున్నాం. ఈ రోజున అనేక మంది దేవుడు మొట్టమొదటిగా మాట మనం వింటున్నాం ఏంటి, రోగుల పట్ల కనికరం అంటున్నాడు. ఈ రోగుల పట్ల ఎందుకు కనికరం అంటే వారి జీవితంలో శోధన పొందుతున్నారు, ఇబ్బంది పొందుతారు. కానీ ఎవరికి మొరపెడుతున్నారంటే దేవుడికి మొరపెడుతున్నారు. ఈ రోజు నువ్వు లోబడుతున్నావా దేవునికి? ఈ రోజు నువ్వు దేవునికి కనికరం కొరకు నువ్వు లోబడుతున్నావా? కనికరం అనేది మనము స్వేచ్ఛకోదు కాదు, కానీ ఆయన కనికరం బట్టి మనం ఏం చేయాలి? తృప్తి పొందాలి. ఎప్పుడు తృప్తి పొందాలంటే ఆయన కనికరం కొరకు మనము ఓపికతో ఉండాలి. ఓపిక లేని జీవితము వ్యర్థం పిల్లరా. అదే మధ్య సువార్తలోని 20వ అధ్యాయము 33వ వచనంలో మాట ఉంటుంది పిల్లరా. వారు ప్రభువా మా కన్నులు తెరవలనని, కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ఉంటెను. చాలు పిల్లరా. యేసు ప్రభు ఎవరి ద్వారా కనికరపడి అంటే రోగుల పట్ల కనికరం పొందాడట. ఈ రోజున రోగిగా నేనుంటే ఎవరు కనికరపడుతుందంటే మనుషులు కాదు, కానీ ఎవరు కనికరపడుతుందంటే దేవుడు కనికరపడ్డాడు పిల్లరా. ఈ రోజున కనికరం అనేది ప్రాముఖ్యత. నా మాటలో నేను చెప్పినట్టే నా జీవితంలో అనేకమైన సార్లు శోధన కూడా వెళ్ళాను, ఇబ్బంది కూడా వెళ్ళాను పిల్లరా. అలాంటి సమయంలో దేవుడు ఏం చేసిందంటే ఆయన కనికరం బట్టి నేను ఏమైనానంటే స్వస్థత పొందాను పిల్లరా. ఈ రోజున ఆ స్వస్థత నీలో ఉందా? ఎంతగా శోధన కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది కూడా వెళ్ళొచ్చు, కానీ ఆయన కనికరం అంటే ఏం చేయలేము, మనము లోపడాలి పిల్లరా. ఈ రోజున ఇక్కడ ఏం చెప్తుందంటే కుష్ఠ రోగులు ఉన్నారు. ఆ రోగులకి ఎంతగానో కళ్ళు రావాలని ఆశపడ్డారు, కానీ ఎవరి ద్వారా అయ్యిందంటే దేవుడి ద్వారా. ఎందుకంటే ప్రభువా నీ కనికరం బట్టి మాకు కళ్ళు దయచే ప్రభుని మొరపెట్టాడు. ఈ రోజున శోధన కూడా వెళ్తున్నప్పుడు, ఇబ్బంది కూడా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం అంటే నీ చిత్తం అయితే ఇలాగ ముట్టు ప్రభుని ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవా నీ చిత్తం అయితే ఈ కార్యం చేస్తున్నాను కాబట్టి ప్రభా నేను స్వస్థపరచు ప్రభుని అడగలేకపోతున్నాం. దేవా ఈ పనిలోనే ముందు సాగాలనుకుంటున్నాను, కావలసిన నీ దయ నీ కనికరం నాకు ఇస్తే చాలు ప్రభుని ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ అందుకే చేస్తున్న పనిలో నువ్వేం పొందలేకపోతున్నావు అంటే ఆనందం చూడలేకపోతున్నావు, సంతోషం చూడలేకపోతున్నావు. కానీ దేవుని సంతోషం చూడాలన్నా ఆనందం చూడాలన్నా దేని ద్వారా అవుతుందంటే గొప్ప కనికరం బట్టి. ఎవరు కనికరం? మనుషులు కాదు. మనుషులు ఈ రోజు నవ్వుతారు, రేపున నేను ఏర్పిస్తారు, కానీ దేవుడు నిన్ను విడువను ఎనబాయనని వాగ్దానం చేసిన దేవుడు పిల్లగా. ఆ గొప్ప కనికరం ఎవరిలో ఉంటుందంటే యేసు ప్రభువులో ఉన్నది. అలాగే ఆ కనికరం ఆ కన్నులు కుష్ఠరోగులు ముట్టగా వారు ఏం చేశారంటే కళ్ళు తెచ్చుకున్నారు. ఈ రోజున ఎందుకు మాట చెప్తానంటే లేని వారికి ఉన్న వేటిని తేడా ఏంటంటే లేని వారు ఏం చేస్తారంటే లోపడతారు, కానీ ఉన్నవారు ఏం చేస్తారంటే గర్వం అనేది ఉంటది. ఈ రోజున మానవ మాత్రులకి అన్ని ఉండండి గర్వం ఎక్కువ, అన్ని ఉండండి పౌరుషం ఎక్కువ. కానీ లేని వారు ఏం చేస్తారంటే ప్రభువా ఇవ్వలేదు కాబట్టి నాకు సంతోషం. ఎందుకు తెలుసా? నేను ఉంటే నేను ఎంతగానో శోధన పొందుతానేమో, ఈ ఉంటే నేను ఎంతో బాధ పొందుతానేమో, అందుకే నాకు ఇవ్వలేదేమో ప్రభుని ఆనందించేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఉన్నాడు నువ్వు తృప్తి పొందగా నాకు అవి కావాలి ప్రభా, అవి కావాలి ప్రభా ఆశపడి నువ్వేం పొందుతున్నావు అంటే నష్టాన్ని పొందించుకుంటున్నావు పిల్లరా. ఈ రోజున స్త్రీ కూడా ఎంతో మంది ఎంత కుష్ఠరోగి తన జీవితాన్ని ఏం చేసేది గొప్ప దేవుడు కనికరం బట్టి ఏం పొందిందంటే ప్రభువా నీ చిత్తమైతే నన్ను ముట్టు ప్రభు అన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో స్వస్థత కావాలనుకుంటున్నారు, ఆనందం కావాలనుకుంటున్నారు. కానీ ఎవరిలో వస్తుందంటే దేవుడి కనికరం బట్టి మనకి అన్ని దొరుకుతాయి పిల్లరా. మొదటి విషయం ఏం చెప్తుంటే రోగుల పట్ల కనికరం అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ రోగుల పట్ల ఎందుకు కనికరం వచ్చిందంటే దేవుడు లాక్డౌన్ సమయంలో అనేక మంది సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని ఏం చేసినట్టు కనికరం పడ్డాడు. చాలా మంది కొంతమందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, వారిని ఏం చేసినట్టు గొప్ప కనికరం బట్టి దేవుడు ఏం చేసినట్టే వారిని బ్రతికించాడు. ఎందుకు తెలుసా?
వాళ్ళని ఎందుకు బ్రతికించారంటే వారితో ఇంకా పని ఉంది కాబట్టి ఆయన పరిచయలో ఆయన వాడుకున్న విధానంలో కూడా ఆయన ముందు సాగాలని వాళ్ళని ఏం చేస్తుంటే బ్రతికించారు. కొంతమంది ఏకంగా మరణించారు, కొంతమంది అయితే ఇంకా అలా లాక్డౌన్ లో ఉన్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు బ్రతికించాడంటే మీ పని ఏదో ఉంది కాబట్టి మిమ్మల్ని కాపాడాడు. దేవుడు నాకు స్తోత్రంగా కాపాడయ్యా. మొట్టమొదటి ఏం నేర్చుకున్నట్టు రోగుల పట్ల కనికరం వచ్చింది. ఈ రోగుల పట్ల ఎందుకు కనికరం వస్తుందంటే నిన్ను ఇంకా నువ్వు బలంగా వాడుకోలేను కాబట్టి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. రెండో మాట వచ్చిందంటే బీదల పట్ల దేవుడు ఏం చేసింది, కనికరం చూపించాడంట. ఈ బీదలు ఎవరు అనే విషయాన్ని కూడా నేర్చుకోబోతున్నాం. పిల్లరా మధ్యరాత్రి సువార్తలోని 15వ అధ్యాయము 32వ వచనంలో ఒక మంచి మాట. అక్కడ యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటి 3 దినముల నుండి నా ఎద్దునున్నారు, వారికి తిననేమి ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాడు. వారి మార్గములో వారిని ఉపవాసము పంపివేయుటకు మనసు లేదని వారితో చెప్పరా. చాలు బిడ్డరా, ఇక్కడ బీదల పట్ల ఏం చూపించారంటే కనికరం చూపించారు. ఈ రోజున యేసు ప్రభు సువార్త వెళ్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు నేటికి 3 దినాలు అయిపోయింది. 3 దినాలు అయిపోయిన తర్వాత వారికి ఆకలి అంటే ఏంటో తెలియదు, దాహం అంటే ఏంటో తెలియదు పిల్లరా. ఈనాటి దినంలో ఎవరైనా చూసుకోండి పిల్లరా, ఒక గంట లేదంటే ఒక రోజు మందులు తాకుండా భోజనం చేయకుండా మానండి. అయ్యో నా కడుపులో ఆకలేస్తుందని చెప్పేసి మనం ఏం చేస్తాం, అన్నం పెట్టుకుంటాం, మందులు తాగుతాం, అన్ని చేస్తాం. కానీ ఈ మాటలో గమనించవలసింది ఏంటంటే నేడి 3 దినాలు అయిపోయిందంట, 3 రోజులు అయిపోయింది. కానీ వారికి ఆకలి అంటే ఏంటో తెలియలేదు. ఎందుకు తెలుసా, దేవుడు వాక్యం పట్ల ఏం కలిగి ఉన్నారంటే శ్రద్ధ కలిగి ఉన్నారు. ఈ రోజున దేవుడు వాక్యం మీద శ్రద్ధ కలిగి వారి జీవితాలు బాగు చేసుకుంటున్నారు. ఈ రోజున మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి మనము మన వాక్యం మీద ధ్యాస పట్టి ఏం చేయాలంటే ఆయన కనికరం బట్టి మనం ఏం చేయాలి, లోబడాలి. ఈ రోజున ఈ మాటలో దేవుడు ఉపవాసంతో వారిని పంపించడం కాదు నా ఆశ కాదు, కానీ వారిని తృప్తిపరచడమే నా గొప్ప కనికరం అని అక్కడ రాయబడి ఉంది పిల్లరా. ఈ రోజున ఆ కనికరం ఎక్కడ వస్తుంది అంటే దేవుడి ద్వారా వస్తుంది. అయ్యో ఎవరి దగ్గర రొట్టెలు ఏమన్నాయా, ఏమన్నా బలహారం ఏమైనా ఉందని అడిగితే బోధకుడా మా దగ్గర ఏమీ లేవు ప్రభు అని అడిగితే, కానీ ఒకరి దగ్గర కింద వచనంలో చదివితే పిల్లరా, ఆ కింద వచనంలో పిల్లరా 34వ వచనం అక్కడ రాయబడి ఉంది పిల్లరా. యేసు మీ యొద్ద వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి అంట పిల్లరా. చాలు పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే పిల్లరా బీదల పట్ల ఎంత కనికరం ఉందంటే దేవుడు అక్కడ ఉపవాసం ఉండడం మంచిది కాదు, బోధిగా అలాగనే ప్రార్థన చేసుకుంటున్నారు. 3 దినాలు అయింది, ఏమీ తినలేదు. కానీ వారిలో ఆగ్రహం తెలుసు, కానీ వారిని మాత్రం ఒట్టిగా పంపించడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు తెలుసా, ఈ రోజు నువ్వు ఒకటి అడిగితే దేవుడు 2 చేయాలని ఆశపడడం ఎప్పుడంటే గొప్ప కనికరం బట్టి చేయగలడు. ఎందుకు తెలుసా, లోబడాలి. లోబడితే అనేక మంది జీవితంలో లోబడలేకపోతే ఒకటి వచ్చింది మొత్తం పోతుంది. లోబడి మొదటిగా ఒకటి ప్రార్థించండి, దేవుడు 10 రెట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు పిల్లరా. ఒక మాట చెప్తే గమనించండి, చాలా మంది పనులకు వెళ్తారు. చాలా మంది పనులకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే అధికారికి ఏం చేస్తారు, లోబడి చేతులు కట్టుకుని అయ్యారు మాకు ధనం కావాలండి, 1 నెల వరకు మేము పని చేస్తాం, మాకు ధనాన్ని ఇవ్వండి బాబు అని ఏం చెప్తాం, లోబడతాం. లోబడితే మనకి ఏమవుతుంది, ధనం అన్నది వస్తుంది. లోబడకపోతే ఏమొస్తుంది, అరే ఈ రోజు నేను పనులని తీసేస్తానని ఏం చెప్తారు అంట. ఈ రోజున అలాంటి పనిలోనే నువ్వు నమ్మకం ఉన్నప్పుడు నీ దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి నిన్నెంతగా దీవించాలని ఆశపడుతున్నాడో గమనించండి వీరా. ఈ రోజున కనికరం ఎవరిలో ఉందంటే దేవుడిలో ఉంది. ఈ మాటలో గమనించినట్లయితే 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చేపలు ఉన్నాయి. ఆ చేపను బట్టి చిన్న పిల్లలు ఏం చేశారంటే
ఎంతగానో వాళ్ళ అమ్మ నాకులాగే మా అమ్మగారు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఏదో పప్పలు పెట్టేవారు ఇలా చిన్నదనంలో. మీకు ఏమైనా ఆకలిస్తుందేమో, దారిలో వెళ్తున్నప్పుడు ఏమైనా ఆకలిస్తుందేమో కాబట్టి 7 రొట్టెలు తీసుకోండి, కొన్ని చేపలు తీసుకోండి చెప్పి పంపించే పిల్లరా. కానీ ఆడుకుని చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ దేవుడు మాట వింటే ఆకలి అనేది తెలియలేదు, దప్పిక అనేది తెలియదు పిల్లరా. కాబట్టి అడుగుతున్నారు, వీళ్ళు ఎవరైనా అది ఏమైనా ఉంటే అంటే వారి ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళి వెంట బోధకుడు మా దగ్గర 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి అని చెప్పుగా వారిని ఏం చేసినట్టే 100 60 అక్కడ వారందరూ పంచిపెట్టగా దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించిన పిల్లరా. దేవుడు ఎందుకు పేదల పట్ల ఎందుకు కనికరం చూపిస్తున్నాడంటే, ఈ రోజున ధనం లేదని బెర్రవేయవద్దు, ధనం లేదని బాధపడద్దు. ఈ రోజున ధనవంతుడి కంటే ధనం లేనివాడు గొప్పవాడు నేను చెప్పగలను. దేవుడు నామమున స్తోత్రం హల్లెలూయా. ఎందుకు తెలుసా? ధనం ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ రోజు ఎందుకు వచ్చి పెట్టాం, రేపు పలానా వచ్చి పెడుతున్నాం కాబట్టి ధనం ఎక్కడ దాయాలని వాడు ఏం చేస్తాడే? ధనవంతుడు ఎంతగానో సమస్యలు పొందుతాడు. పేదవాడు తెలుసు ఒకే ఒక మాట చెప్తాను, పేదవాడు ఉన్న దాంట్లో ఏం చేస్తుంటే తృప్తి పడతాడు. తృప్తి లేని జీవితం శాపకరమయ్యా అంటున్నాడు. నిజమే, తృప్తి లేని జీవితము ప్రియులరా. ఈ ధనవంతుడికి ఏముంటదంటే, రేపు ఈ ధనం వచ్చి పెట్టింది, ఫలానా దేవుడు ఇంత ధనం వచ్చి పెట్టాలి. కానీ పేదవాడు మాత్రం ఏం అనుకుంటాడంటే, ఈ పూటకు నాకు ఆహారం దొరికితే చాలు అనుకుంటాడు పేదవాడు. ఈ రోజున అలా అనుకుంటాడే. దేవుడు ఆయన గొప్ప కనికరం బట్టి మనం ఏం చేస్తుంటే దేవుడికి లోబడ్డాం. పేదల పట్ల ఎందుకు కనికరం చూపించాడు? ఈ మాటలో గమనించినట్లయితే ఎంతగానో లేని వారికి ఏం చేసి యేసు ప్రభు పెట్టాడు. ఈ రోజున లాక్డౌన్ సమయంలో కూడా లేని వారికి ఎలాగ పంపించండి, కాకుల ద్వారా ఏలియా జీవితంలో ఎంతగా ఆహారం లేనప్పుడు బాధపడక కాకుల ద్వారా ఏం చేశాడు? ఆహారం ఎలా పంపించాడు. మన జీవితాల్లో లాక్డౌన్ సమయంలో దేవుడు ఏం చేసింది? అటు రీతిగా మనకి ఏమి కావాలో అన్ని దయచేసాడు. అది ఎవరు కనికరం అంటే దేవుని కనికరం బట్టి నేను చెప్పాలని ఆశపడుతుంది. దేవుడు నామమున స్తోత్రం హల్లెలూయా. ఈ రోజున దేవుడు కనికరం లేకపోతే, దేవుని కనికరం మనలో చూడలేకపోతే ఎన్ని పనులు చేయను కానీ వ్యర్థమంటున్నాడు. మొదటి మాట ద్వితీయోపదేశకాండం 4:31 నీ దేవుడని యెహోవా కనికరం దేవుడిని మాట నేర్చుకున్నాం. నీ దేవుడని కనికరం దేవుడు. ఈ రోజు నా దేవుడు ఎటువంటి కనికరం అంటే పేదల పట్ల కనికరం చూపించాడు, రోగుల పట్ల కనికరం చూపించాడు. కానీ ధనవంతుడి దగ్గర కనికరం చూపించలేదు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం తెచ్చేసాడు, ఆహారం లేని వారు ఆహారం తెచ్చేసాడు, లేని వారికి అన్ని తెచ్చేసాడు. కానీ ఉన్నవాడికి ఏమీ చేయలేదు ప్రియరా. ఈ బట్టి ఆలోచించండి. ఉన్నవాడే సంతోషపడతాడు, లేనివాడు సంతోషపడతాడా? లేనివాడు ఏం చేస్తాడంటే తృప్తి పడతాడు. ఎందుకు తెలుసా? ఉన్న దాంట్లోనే తన ఆహారాన్నైనా వస్త్రాలైనా ఏం చేస్తాడంటే తృప్తి పంచుకుంటాడు. కానీ ధనవంతులు మాత్రము ఇంత డబ్బు ఉంది, దీన్ని ఏం చేయాలి? రెట్టింపు చేయాలి. దీన్ని ఏం చేయాలి? ఇన్ని లక్షలు వచ్చినాయి, ఇంకొక కొన్ని లక్షలు వస్తే బాగుంటది, ఇంకో కొన్ని లక్షలు వస్తే బాగుంటది, ఇంకా ఉన్నతమైన స్థానంలో నా డబ్బుని నా గర్వం చూపిస్తే నాకు అందరూ లోపడతారని గర్వంతుడు ఏం చేస్తుంటే ధనవంతుడు గర్వం అనేది వచ్చేస్తుంది. పేదవాడు మాత్రము ఏం చేస్తుంటే ఉన్న దాంట్లో తృప్తి పొందేవాడు ఎవడంటే దేవుడి కనికరం బట్టి పేదవాడిని ఏం చేస్తుంటే కనికరం పడి ఉన్నాటిలో అన్ని సమకూర్చేవాడు ఎవడంటే నా దేవుడే యెహోవా. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈ రోజున రోగుల పట్ల కనికరం చూపించాడు, పేదల పట్ల కనికరం చూపించాడు పిల్లరా. లేవియా కాండము తెలుద్దాం పిల్లరా. లేవియా కాండము 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటది పిల్లరా. మరొక లేవియా కాండము, నీ ఫల వృక్షములు తోటలో రాలిన పంటను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలనని నేను నీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపవద్దు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడు. చాలు ప్రియులరా. ఇక్కడ ఒక ఫలాల గురించి రాయబడింది. ఫలాలనగా అందరికి ఇష్టమే. చాలా మంది ఫలాలు అనగా ఏవో బొబ్బస్కాయనో పుచ్చకాయనో అందరూ తెలిసి ఉండొచ్చు కదా ఫలాలు. ఈ ఫలాల గురించి దేవుడు ఏం చేస్తుంటే పేదల పట్ల కనికరం చూపించాడు. మొట్టమొదటి అనుకున్నాం దేని పట్ల కనికరం అంటే రోగుల పట్ల కనికరం అన్నాం.
లేని వారికి ఉన్నవాడిని చేసే దేవుడు కనికరం దేవుడు. ఇక్కడ బీదల పట్ల ఎందుకు కనికరం చూపిస్తున్నాడంటే, ఈ రోజున ఇక్కడ ఈ మాటలో గమనించినట్లయితే లేని వారికి ఏం చేశాడంటే దేవుడు అన్ని ఇచ్చాడంట. ఎలా ఇచ్చాడంటే ఒకరితో ఒకడు పోల్చుకోవద్దు. ఈ రోజున చాలా మంది చూడండి, ఒకరిని ఒకరు పోల్చుకోకండి. ఈ రోజున ఆడు బాగున్నాడు, నేను బాగున్నాని పోల్చుకోవద్దని ఎందుకు చెప్తున్నాడంటే, వాడు ఉన్న దాంట్లో వాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. నీ చదువుని బట్టి నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి ఒకరితో ఒకరు నువ్వు పోల్చుకోవద్దని చక్కగా చెప్పాడు పిల్లరా. ఇక్కడ ఈ మాటలో కనిపించినట్లయితే ఒక ఫలం ఉంది. ఆ ఫలంలో పళ్ళు అనేకమైనవి ఉన్నాయి. ఆ ఫలములో ఏవైతే ఉన్నాయో రాలిపోతున్నాయి. చాలా మంది ఒక మాట చెప్తున్నా, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎలాగంటే, నాకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఫలాలు అన్నీ వచ్చినాయి. ఆ చెట్టు ఫలాలన్నీ ముగ్గిపోతున్నాయి. అవి ఏమవుతున్నాయి, కొన్ని అలా రాలిపోతూ ఉన్నాయి ఫలాలు. ఆ రాలిపోయి తీగండి అవి ఎవరికంటే బీదలకి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అదేంటి, నేను పెంచుకున్న చెట్టు పక్కన తింటే ఎలాగ నేను తినాలి కదా అని ఆశతో ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు అది ఎవరికంటే బీదలకి, అలాగే పరదేశులకి వారికి ఇవ్వాలని ఆశపడే. ఎవరంటే పరదేశులు అంటే లేని వారికి ఇవ్వాలని ఆశపడ్డాడు. చూడండి ప్రియులారా, చాలా మంది రోడ్లు ఉంటాయి, ఎంతగానో నేను సామలకోట లేదా కాకినాడ రకరకాల దేశంలో వెళ్తున్నప్పుడు, ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఎంతో మంది లేని వారు ఉండి నాకు ఓపిక ఉన్నా అని బాధపడుతూ ఉండేవారు. పిల్లరా, వారిని దేవుడు ఏమంటున్నాడంటే వారికి ఇవి ఇవ్వండి, ఉన్నాయని మీరు తీసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ చెట్టు ఏం చెప్తుందంటే ఆ చెట్టుకి రాలకూడని మీరు తీసుకోండి, రాలిని ఏం చేయండి ఉన్నవాళ్ళకి ఇచ్చేయండి అని అంటున్నాడు. ఇదే నేను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే భాస్కర్ ఇప్పుడు బాగా చెప్పారు, నా దగ్గర ఒక చెట్టు లేదు ఏమీ లేదు, నేను బీదకి ఎలా పెట్టాను అని అంటారేమో. ఏం చేయాలంటే ఉన్న దాంట్లో కొంత వారికి ఇవ్వండి, ఎవరైతే కనిపిస్తారో అలాంటప్పుడు ఏమనండి చెట్టు అని చెప్పేసి ఆ చెట్టు లేదు, ఫలాలు లేవు, నాకు ఫలాలు ఏం రావట్లేదు కాబట్టి నేను ఎలా చెప్తాను భాస్కర్ అని అంటే నేనేం చేయలేను, కానీ ఉన్న దాంట్లో ఇవ్వండి, వాళ్ళు తృప్తి వచ్చారు. దేవుడు ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు బీదల పట్ల ఎందుకు కనికరం చూపించారంటే, చాలా మంది జనంలో ఒకరోజు ఒక లాక్డౌన్ సమయంలో ఏం జరిగిందంటే ఫుల్ లాక్డౌన్ అన్నమాట. లాక్డౌన్ అయితే ఏమైందంటే ఒక తల్లి ఉంది, ఒక కూతురు ఉంది. వీళ్ళరా ఈ తల్లి కూతురు ఎంతగానో బాధపడుతున్నారు. బాధపడుతూ ఎక్కడ కూర్చోడానికి స్థలం లేదు, ఎంతగానో లాక్డౌన్, ఏమైనా ఆకలేస్తుంది కానీ ఏమి తినడానికి లేదు, బాధపడ్డారు. అయ్యో ఒక చిన్న ఫలం దొరికితే నాకు ఆశపడటానికి, నాకు దాహమైన తీర్థం ఆశపడ్డారు, కానీ ఒక్క ఫలం దొరకలేదు. నిరుత్సాహంతో ఉండిపోయారు. 2 రోజులైంది భోజనం చేసి వీళ్ళరా, భోజనం చేయలేదు, ఎంతగానో ఆకలేస్తుంది. చనిపోవడం బెటర్ అని అనుకున్నారు వీళ్ళరా, చనిపోతే బెస్ట్ అనుకున్నారు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కనిపించింది. ఎప్పుడు రాని చెట్టు, ఎప్పుడు ఫలాలు ఎవరైనా చెట్టు ఏం చేసిందంటే వీళ్ళరా ఆ రోజున ఆ చెట్టుకి ఏవైతే ఉన్నాయో ఫలాలు రావడం ప్రారంభించినాయి. వెంటనే ఆ ఫలాలు కొంచెం ఎత్తుగా ఉన్నాయి. అక్కడ పోతున్నారు, ప్రభువా ఇంతసేపు 2 రోజులైన అన్నం తిని, ఈ 2 రోజులు అన్నం తిని 2 రోజులైంది ప్రభువా, ఈ ద్వారం తెలుసో కానీ ఇక మాకు అమృతలు బాధపడ్డారంట. వెంటనే ప్రార్థన చేసే 2 నిమిషాల్లో అక్కడ ఉన్న ఫలాలన్నీ కింద జారిపోయి వెంటనే దాంట్లో తృప్తి పడి ఆనందపడింది. దేవుని నామమునకు స్తోత్రం గాక. హల్లెలూయా. తృప్తి ఎప్పుడు వస్తుందంటే దేవుని మొరపెట్టినప్పుడు, గొప్ప కనికరం బట్టి. నీకేమవుతుంది, నీ దేవుడని యెహోవా నిన్ను కనికరగల దేవుడు. ఎప్పుడు కనికర పడతానంటే నువ్వు లోబడతానే, నువ్వు లోబడకుండా ఎన్ని పనులు చేయకండి వెద్దమంటున్నాడు. ఈ రోజున ఆ రోగుల పట్ల ఎందుకు కనికరం చూపించాడు, ఆకలి లేని వారికి ఎందుకు వారి మధ్యన ఎందుకు కనికరం చూపించాడు, బీదల పట్ల ఎందుకు కనికరం చూపిస్తున్నాడంటే వారి మధ్యన దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే వారిని స్వస్థపరచాలనుకుని వారి మీద ఏం చేశాడంటే కనికరం చూపించాడు. వీళ్ళరా ఈ రోజు గొప్ప కనికరం నీలో ఉందా? గొప్ప కనికరం నీలా లేకపోతే ఈ మాటలు వింటున్న నువ్వు నేను మనందరూ కూడా దేవుని కనికరం కొరకు మనము ప్రార్థన చేయాలి. వీళ్ళరా ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము ప్రియులరా 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రియులరా, మీ ఫలములలో మీ పంట పొలములో ఒక పని అది
నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాళ్లకు ఉండవలను. ఇక్కడ చాలు పిల్లరా, ఇక్కడ ఏం చెప్తుంది? నీకు ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు అంటే అత్యున్నత ఫలాలు ఎవరికి ఉంచాలంటే తండ్రి లేని వారిని, బీదలకుని, పేదవారికి ఉంచితే వారి పట్ల నువ్వు కనికరం చూపిస్తే నీ పట్ల నేనేం చేస్తుంటే కనికరం చూపిస్తానని మాటని చెప్పిడరా. ఈరోజు గొప్ప కనికరం ఎవరిలో ఉంటుందంటే యేసు ప్రభువులో ఉంది. ఈరోజు నీలో ఉందా కనికరం? రోగుల పట్ల నువ్వు కనికరం పొందుతున్నావా? ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నావా? పేదల పట్ల నువ్వు కనికరం ఉందా? విషయం జ్ఞాపకం చేసుకుని వెళ్ళరా. దేవుడు ఎంతో మంది దేవుడే వారి పట్ల కనికరం చూపించాడు. నువ్వే ఒక్క విషయం కనికరం చూపించకపోతే దేవుడు ఎంతగానో సింహాసనం మీద ఉండి మన మధ్యన ఆయన కనికరం చూపిస్తున్నాడు పిల్లరా. ఆయన కనికరం బట్టి మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం. ఆయన గొప్ప కనికరం బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే బ్రతుకుతున్నాం. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వెలా, ఏ రీతిలో ఉన్నావు, ఏ రీతిలో నడుచుకుంటున్నావు ఒకసారి గమనించండి పిల్లరా. ఈ రోజున భక్తి జీవితంలో నలిగిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో జిగజారిపోతున్నావా? కాబట్టి ఎప్పుడు జిగజారిపోతావు అంటే దేవుడు కనికరం లేకపోవడం వల్ల నువ్వేం చేస్తుంటే దిగజారిపోతావు. దేవుడు నామమున స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి రోగుల పట్ల అన్నావు. రోగుల పట్ల నువ్వు కనికరం చూపిస్తున్నావా? ఈ రోజు ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎంతగా నిన్ను పలకించే వారు ఒక్కరు లేరు, కానీ దేవుడు నేనున్నానని వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. ఆహారం లేని వాళ్ళు ఎంతో మంది, తిండి లేక ఎంతో మంది, ఇప్పుడు కూడా అనేక మంది జీవితంలో తిండి లేక ఉన్నారు, కానీ దేవుడు వారి మధ్య నేనున్నానని చెప్పేసి పూటకు తిండి పెట్టే దేవుడు ఉన్నాడు. పేదల పట్ల కనికరం చూపించాడు. ఎంతగానో పేదలకి, లేని వారికి, ఉన్న వాటిని దేవుడు సమాజంలో ఏం చేసినట్టు దేవుని వారిని ఆశీర్వదించాడు. ఈ మాటలో కనిపిస్తుంది ఏంటంటే ఫలాలు ఉంటాయి, కానీ ఎంతగానో నాలాంటి వాడు ఏం చేస్తాడంటే ఫలాలు ఉన్నాయని చెప్పేసి ఇంకెవరికి తొక్కకూడదు, నాకు తప్ప వేరే అనుకోకూడదు అని చెప్పేసి ఏం చేస్తాను, దుర్విశ్వాసంతో ఏం చేస్తానంటే కింద ఉన్నాయి పైన ఉన్నాయి అన్ని లాక్కుంటూ తీసుకెళ్ళిపోతాము, తింటాం. కానీ ఎంత కొడుకుకి వెళ్తుంది, కానీ జీర్ణశక్తి అవ్వదు. ఎందుకు తెలుసా? చాలా మంది తింటారు, కానీ దురదృష్టం తింటే తినదు కూడా అరగదని పూర్వ సామెతలు ఉంటాయి. ఎందుకు తెలుసా? పక్కవారు పెట్టకుండా నీకు దురదృష్టంతో తింటే అది అరగదు. ఒక మాట చెప్పి గమనించండి. నా జీవితంలో జరిగిన సంఘటన. ఇప్పుడు వచ్చి నేను ఎక్కడ బయట ఎక్కువ తిన్నాను, కానీ ఏది తిన్నా కానీ నేను ఇంటికాడ తెచ్చుకుని తింటాను. నా బుద్ధి ఏంటంటే ఏదైనా ఇంటికాడ తినాలి. తెలుసా? ఏదైనా బిర్యానీ కానివ్వండి, రకరకాలు ఏమైనా కానీ అమ్మ ప్యాకింగ్ చేసేది ఇచ్చేదని పట్టుకెళ్ళిపోతాను. ఇంటికాడ ఓపెన్ చేస్తాను. ఇంటికాడ అక్కలు అందరూ ఉంటారు, డాడీ ఉంటారు, మమ్మీ ఉంటారు, కానీ వాళ్ళందరూ బట్టి నేను ఏం చేస్తానంటే వాళ్ళందరి ముందే నువ్వు ఊహించుకుంటూ నేను ఏం చేస్తానో ఎంత ఉంచుంటాను. తర్వాత నాకు ఏమవుతుందంటే అరగదు. ఎక్కడ ఏమైపోతే ప్రభావి కనికర పట్టి నేను ఏం చేస్తున్నాను, ప్రభా కనికర పడతానని ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? కనికరం చూపించి స్వస్థత ఇచ్చిన పిల్లరా. కాబట్టి గమనించండి, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేసినంటే నా జీవితంలో జరిగిన, మీ జీవితంలో జరిగినా కానీ పక్క వారి పెట్టడం నేర్చుకోండి. తర్వాత మీరు ఏం చేస్తుంటే బాగుపడతారు. ఈ రోజున పక్కవారి పెట్టకుండా ఏం చేస్తున్నావంటే నువ్వు ఆశపడుతున్నావు, కానీ ఎందుకు అడియాశలు అయిపోతుందంటే పక్కవారి కోసం నువ్వు ఆలోచించకుండా, పక్కవారి కోసం నువ్వు ఆలోచించకుండా ఎన్ని పనులు చేయని వ్యర్థమంటున్నాడు. రోగుల పట్ల ఎందుకు కనికరం చూపించాలంటే దేవుడికి అంత ధనం ఉంది, లేదంటే అంత ఘనత ఉంది, కానీ ఎందుకు పేదల పట్ల ఎందుకు కనికరం చూపించాలంటే లేని వారికి పడితే ఉన్నవారికి తృప్తి పొందుతారని దేవుడు చెప్పాడు. ఈ రోజున ఈ 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటి మంది, నేను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు, నీ పితరులు చేసిన వాగ్దానం మర్చిపోలేదు. ఈ రోజున ఈ 3 విషయాలు నీ జీవితంలో ఉంటే మన 3 విషయాలు ఏం నేర్చుకుంటే బీదల పట్ల కనికరం చూపించాడు, అలానే ఆహారం లేని వారి పట్ల కనికరం చూపించాడు, అలాగే రోగుల పట్ల కనికరం చూపించాడు. ఎందుకు మీరు పట్ల కనికరం చూపించాడంటే నీవైతే ఎవరైతే చేస్తారో, ఎవరైతే పాటిస్తారో వారి మధ్య ఏం చేస్తాడు? నేను చేయబెడమను, నిన్ను నాశనం చేయను, నీ పితరులు చేసిన వాగ్దానం నేను చేయను, మర్చిపోనని వాగ్దానం చేశాడు. అందుకే మన పరిచయంలో ఇప్పుడే మనము కొత్తగా మనం ప్రారంభిస్తున్నాం. ఏమంటే హోముని జరిగిస్తున్నాం. అలాగని ఎంతైతే
ఉన్న వాటిలో దైవ సేవలు ఎంతగానో చేయాలని ఆశపడ్డాడు. మన దినాన్ని, గురువారం దినాన్ని ఎంతగానో దేవుడు అటు రీతిగా దేవుడు ఆశీర్వదించి చెడ్డి పిల్లలకి, వృద్ధులకి దేవుడు అటు రీతిగా ఆశీర్వించంటే అది గొప్ప కనికరం ఎవరి ద్వారా అంటే, దేవా నేను ఒక్కడిని ఆశ్రయిస్తే కాదు కానీ నా సంఘస్థులు కూడా ఆశీర్వించాలని ఆశతో దైవ సేవలు ఏం చేశారంటే వారికి ఫోన్ చేయడం వల్ల వారి ముందుకు వచ్చారు. ఈరోజు నీ బట్టి నీ కనికరం ఎవరిలో చూపించాలంటే దేవుళ్ళలో చూపిస్తేనే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు నా ఆశీర్వాదాలు రావడానికి బాధపడదు, మేలు రావడానికి బాధపడదు, కానీ ప్రభువా నీ కనికరం నాకు కావాలి ప్రభు ప్రార్థన చేస్తే ఆయన కనికరం మన పట్ల ఉంటే మొదటికి చేయి విలువడు, నాశనం చేయడు, నీ పితరులు చేసిన వాటిని మర్చిపోడు. దేవుడు కనికరం లేకపోతే ఈ 3 విషయాలు దేవుడు మర్చిపోతాడు. అప్పుడు నీవేమవుతుంటే శోధనకు వెళ్తాం. ఈ 3 విషయాలు ఉండాలంటే దేవుడు కనికరం కొరకు మనం ప్రార్థన చేస్తే, దేవుడు ఈ 3 విషయాలు నీ జీవితంలో ఉంటే అప్పుడు రోగుల పట్ల, అలానే ఆహారం లేని పట్ల, పేదల పట్ల కనికరం చూపిస్తే నేను బహుగా ఆశీర్వదిస్తాడని దైవ సేవకులని ప్రకటన చేస్తున్నాను. ఈ 3 విషయాలు నీ జీవితంలో ఉండాలి. ఈ 40 దినాలు ఎంతగానో ఉపవాసం చేస్తున్నావు, ఎంతగానో బాధపడుతున్నావు, నా శోధనలు ఉన్న ప్రభువా, ఇబ్బందులు ఉన్న ప్రభు అందరూ కాదు, కానీ మొదటిగా మనం ఏం నేర్చుకున్నట్టే ప్రభువా నీ కనికరం నాకు కావాలి. దేవుని కనికరం లేకపోతే ఎన్ని పనులు చేయండి, ఎన్ని వ్యాపారాలు పెట్టండి, కానీ వ్యాపారాన్ని అడియాసైపోతాయి. కాబట్టి గమనించండి, మొదటిగా పేదల పట్ల కనికరం చూపించాడు. ఈరోజు నా కనికరం ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాలు నీలో లేకపోతే ఈసారి నుంచి ప్రారంభించి నేర్చుకుని దేవుడి ముందు సాగుదాం. 1 నిమిషం మోమించి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దేవుడు ఇచ్చిన విలువైన సమయంలో ఈ 3 విషయాల్లో ప్రభు నీ జీవితంలో ఉండేలా ఉన్నా దేవుని కొరకు మనం ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీ కనికరం బట్టి నేను లోబడిలాగిన ప్రభు సహాయం దయచే ప్రభుని ప్రార్థన చేద్దాం పిల్లరా. దేవుని అందరు ప్రతి ఒక్కరు మొదలుపెడతాం, దేవుడిని గణపొద్దాం, దేవుణ్ణి ఎంతగానో మొదలుపెడతాం పిల్లలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి ఆరాధిస్తాం పిల్లలు. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు ప్రభని ప్రతి ఒక్కరు ప్రార్థించుదాం. ప్రభువా నీ కనికరం నాకు కావాలి ప్రభా. నీ కనికరం లేకపోతే ప్రభా ఎన్నో శోధనలు పొందుతాను ప్రభా, ఇబ్బందులు పొందుతాను ప్రభని దేవుడిని ప్రార్థన చేద్దాం. దేవుని ప్రార్థన చేస్తే గొప్ప దీవెనలు వస్తాయి పిల్లరా. దేవుని మొదలుపెడతాం పిల్లరా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేను నాకున్నవన్నీ నీవే చేస్తాయని దేవుని అడుగుదాం. ప్రార్థన చేస్తున్నాం. మన వచ్చిన శివసేన నుంచి మన ప్రార్థన నడిపిస్తూ పిల్లగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడ, కృపగల తండ్రి, దయగలమైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుస్తున్నాను. నిజమే తండ్రి, నీ వాక్యం ఎంతగానో మమ్మల్ని తాకి ప్రభువానికి వందనాలు.
ప్రతి ఒక్క హృదయాన్ని తాకిన దేవానికి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, మీ కనికరం మా మీద లేకపోతే, మీ యొక్క కృప మా మీద లేకపోతే, మీ యొక్క ప్రేమ మా మీద లేకపోతే ఏమైపోతుంది తండ్రి. అయినా నువ్వు కనికరం దేవుడు తండ్రి. మమ్మల్ని కూడా ఒకరి పట్ల ఒకరు కనికరంతో చెబుతున్నావు తండ్రి. నీ యొక్క ఆజ్ఞ మేము కైకొని వారిగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారు, ఎంతమందికి అయితే అర్థమైందండి, ప్రతి ఒక్క హృదయాన్ని తాకి వాళ్ళ కుటుంబంలో కనికరం పొందేవారిగా దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నా ప్రభావ. అయినా నీ యొక్క కుమారుని మరి ఎంచుకుని నేను ఈ విధంగా నిలబెట్టి నేను నీ యొక్క పనికొచ్చే పాత్రగా మీరు వాడుకున్నందుకు వేలాది స్థితులు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తల్లి. అలాగే తండ్రి, పెంట మీద ఉన్న దరిద్రులైన ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తామన్న మాటను నెరవేర్చిన దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నీ పట్ల, నీ యొక్క కార్యము పట్ల, నీ యొక్క వాక్యం పట్ల ఎవరైతే శ్రద్ధగా విని ఎవరైతే నీ ఆజ్ఞలు గైకొంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందేలాగా సహాయం చేస్తామని స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి. ఏదైతే ఆశతో వచ్చారో, ఏదైతే మరి పొందాలని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి పొందే వారిగా నేను దీవించి నీ కనికరము పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఇగో ఆశీర్వాదం ఐశ్వర్యం గరుడు కష్టాలు ఏది కూడా మరి అధికం కాదని చెప్పిన దేవానికి స్తోత్రం ఉన్నది. నీ ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబంలో ఉంచమని, ఈ యొక్క కనికరం ప్రతి ఒక్క గృహంలో ఉంచమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఏదైనా వచ్చి జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.